ప్రస్తుతం మనమైతే ధర్నా చౌకీ దగ్గర నిరసన కార్యక్రమం అయితే జరుగుతుంది. కేటీఆర్ గారు అయితే బర్త్డే సెలబ్రేషన్స్ మానుకొని మరి ఇక్కడ జరుగుతున్న నీట్ ఎగ్జామ్స్ లీకేజ్ ప్రకారం జరుగుతున్న వాటిని ఇక్కడ నిరసన చేపస్తున్నాడు. అన్న చెప్పండి, ఇక్కడ నిరసన చేస్తున్నారు. నీట్ లీకేజ్ పేపర్ని ఎలా చూడొచ్చు? అసలు కేంద్రంలో ఉన్నది బీజేపీ కదా. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 12.5 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఆ యొక్క 12.5 ఏళ్లలో దాదాపుగా 4 సార్లు నీట్ పేపర్ లీకేజీ, మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నీట్ పేపర్ లీకేజ్ జరగడం మనం పరిపాటిగా చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న నీట్ పేపర్ లీకేజ్ జరిగిందని ఢిల్లీ పురవీధుల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున యుద్ధం చేస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున యుద్ధం చేస్తూ ఉంటే కనీసం స్పందించకపోగా విద్యార్థులపైన లాఠీ కొరడాలతో బాష్పవాయులతో విరుచుకుపడి విద్యార్థులను పెద్ద ఎత్తున దాడి చేసి వారిని ఎత్తురోడ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ మీకు సిగ్గుంటే తక్షణమే నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. అలాగే విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పి విద్యార్థులపై ఎటువంటి కేసులు లేకుండా చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఒక పక్క రాహుల్ గాంధీ ఫోజులు కొడతా ఉన్నాడు. ఢిల్లీ వీధుల్లో విద్యార్థులు యువత పెద్ద ఎత్తున గత 20 రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీట్ పేపర్ లీకేజీ పైన పెద్ద ఎత్తున యుద్ధం చేస్తూ పార్లమెంటును ముట్టడించేంత వరకు కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్ర వీడి ఆ రోజు విద్యార్థుల యొక్క పోరాటాన్ని వారి సైడ్ మలుపుకోవడానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆడుతూ ఉన్నటువంటి కపనాటకంగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో గ్లోబరీనా సంస్థను ముందరకు తెచ్చి విద్యార్థులను నీటి యొక్క అంశాన్ని తెర మీద లేకుండా చేసేట ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని నాటకాలు ఆడినా దేశం మొత్తం చూస్తూ ఉన్నది. మీ యొక్క కుట్రలు, మీ యొక్క అపరిపక్వతతోటి ఈరోజు విద్యాశాఖలో మీరు చేసినటువంటి అవినీతి కనిపిస్తూ ఉన్నది. ఆ యొక్క విషయంపై వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తక్షణమే విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదే రాహుల్ గాంధీ అక్కడ వీధులలో తిరుగుతున్నాడు కదా అన్న, మరి ఇక్కడ ఎందుకు వచ్చి ఇక్కడ నిరుద్యోగుల సమస్యలు పట్టించుకుంటలేడన్న? రాహుల్ గాంధీ గారు గత 20 రోజులుగా దేశంలో ఉన్నటువంటి యువత, నీట్ రాసినటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఎర్రకోట ఎరుపెక్కే విధంగా పోరాటం చేస్తూ ఉంటే వారిని ఎత్తురోడి వారు లాఠీ చార్జీలకు అలాగే బాష్పవాయు గోళాలను ఎదుర్కొంటూ వారు పెద్ద ఎత్తున యుద్ధం చేస్తూ ఉంటే మొద్దు నిద్ర వీడినటువంటి రాహుల్ గాంధీ మన విద్యార్థుల పక్షాన మేము పోరాడుతున్నామని చెప్పి ప్రధానమంత్రి ఇంటి ముందల యుద్ధం చేస్తా అని ఫోజులు కొడతా ఉన్నాడు. ప్రధానమంత్రి ఇంటి ముందల యుద్ధం చేస్తానని ఫోజులు కొడుతున్న రాహుల్ గాంధీకి మేము ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణలో కూడా మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు విద్యార్థులు పెద్ద ఎత్తున యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని మీరు పోరాటం చేయాల్సిందిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అన్న ఇప్పుడు చెప్పండి, ధర్నా చౌకీ దగ్గర అసలు నిరసన చేస్తున్నారు. కేసీఆర్ బర్త్డే సైతాన్ని వదిలేసి మరి ఇక్కడ సెలబ్రేషన్స్ అన్ని ఆపేసి ఇక్కడ నిరసన చేస్తున్నారు కదా, దానికి గల కారణాలు చెప్పండి అన్న ఒకసారి. ముందుగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు అని కూడా ఉన్నది సెలబ్రేషన్స్ పక్కకు పెట్టి మా అందరికి యూత్ అందరికి కూడా సెలబ్రేషన్స్ ఏం లేవు. మన సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఈరోజు ఇక్కడ నిరసన చేస్తేనే మనం సెలబ్రేషన్ చేసుకున్నట్టు అని చెప్పి ఆయన ఇక్కడికి రావడానికి ఇప్పుడు మీ అందరం కూడా ఇక్కడికి రావడానికి జరిగింది. సో ఈరోజు ఇంత పెద్ద నిరసన చేయడానికి కారణం ఏంటంటే అందరికీ తెలిసిందే, యావత్తు మన దేశం మొత్తం తెలుసు బీజేపీ ప్రభుత్వం చేసే అరాచకం. నీట్ పరీక్ష కోసం అని చెప్పి నీట్ పరీక్ష ఈ ప్రశ్నలు లీక్ అయిందని చెప్పి పిల్లలందరూ ఆడిగిపోయి ఆ ధర్నా చేస్తూ ఉంటే ఢిల్లీ పోలీసు వాళ్ళు వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మనం కనుక ఒక పిచ్చి కుక్కకి రాయి వేసి కొట్టేటట్టుగా అట్లా చేయటం అనేది చాలా చాలా బాధాకరం. మోడీ కూడా పిల్లలు లేకుండా 18 ఏళ్ళు నిండిన పిల్లలు రేపు రాబోయే యూత్ అంతా కూడా ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయనే అన్నాడు. అన్నది ఓన్లీ మాటలకే వీళ్ళు చేసింది. వీళ్ళు చేసేది ఏం లేదు, పిల్లల్ని కొట్టడము. ఇక్కడ తెలంగాణలో కూడా ఇక్కడ రాహుల్ గాంధీ అక్కడికి పోయి నిరసన చేస్తాడు. అక్కడ పోయి నిరసన కాదు నాయన, ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో జాబులు ఇయ్యి పిల్లలకి చాలామంది నిరుద్యోగాలు ఉన్నారు, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి నువ్వు ప్రభుత్వంలోకి వచ్చింది నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో తక్షణమే ఈ సెంట్రల్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి ఆయన రిజైన్ చేయాలని చెప్పి మా డిమాండ్. ఈరోజు బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో
కేంద్రంలో జరుగుతున్నటువంటి నీట్కు సంబంధించినటువంటి అంశం పైన జింజీ వ్యాఖ్యలు చేసిరో కేంద్రం పైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అదేవిధంగా నీట్ ఎగ్జామ్ రాసి ఎవరైతే విద్యార్థులు ఇబ్బంది పడి చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు ₹1 ఇవ్వాలని, అదేవిధంగా శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి నిరసన చేస్తున్నటువంటి ఉద్యమకారుల పైన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్తో వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి సంఘీభావంగా, అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి సంఘీభావంగా ఈరోజు బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ఒక నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి యావత్ దేశంలో ఉన్న యువతకు, ఎందుకంటే యువత తప్పుదోవ పోవద్దు, ఖచ్చితంగా యువత వైపు కేంద్రంలో చేస్తున్నటువంటి తప్పిదాలను గుర్తించినటువంటి తక్షణమే భారతీయ జనతా పార్టీ తప్పును ఒప్పుకొని కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. కాబట్టి ఆ డిమాండ్ను మేము ఏకీభవిస్తున్నాం. అదేవిధంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ అంశంలో వీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు వాళ్ళు ఇచ్చినటువంటి అనేక హామీలు నిరుద్యోగులకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్తో ఇలా ఈ ఇందిరా పార్క్ దగ్గర నిరసన కార్యక్రమం తీసుకున్నాం. దీనికి కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. కాకపోతే పోలీసులు కావాల్సి అక్కడక్కడ మా విద్యార్థులను నిరుద్యోగులను అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆంక్షలతో కూడినటువంటి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏది ఆంక్షలు అంటే కనీసం 2 గంటలే చేసుకోవాలి, మీకు పర్మిషన్ లేదని చెప్పేసి కావాల్సి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఇస్తున్నటువంటి డిమాండ్లను ఖచ్చితంగా సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ల ఫీజు రియంబర్స్మెంట్ మీద కావచ్చు, ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఫైట్ చేస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మీద, కేంద్రంలో ఉన్నటువంటి నీటి విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఈ 2 అంశాల మీద ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఫైట్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇదే రాహుల్ గాంధీ ఢిల్లీలో వీధులలో మొత్తం నిరసన చేస్తుండే కదా, అదే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇవన్నీ ఇచ్చిన హామీలు కానీ నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలను ఇవ్వకుండా ఇక్కడ పట్టించుకోలేదు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? ఇలా చూస్తున్నారు క్లియర్గా కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఇవాళ అక్కడ ఒక నాటకం వేస్తుడు. ఇక్కడ ఉన్నటువంటి ఆ నాయకుడే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధినాయకుడే రాహుల్ గాంధీ ఆనాడు ఇదే చిక్కడపల్లి వేదికగా, అశోక్ నగర్ వేదికగా వచ్చి ఇదే లైబ్రరీకి వచ్చేసి కూడా మీరు ఒక ఉద్యోగం మీకంటే తెలంగాణలో మీకు దాదాపు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇలా ఆ ఉద్యోగాల విషయంలో ఎక్కడ పోతుంది చర్చ? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంశం మీద ఆ నాయకునికి సోయి లేదా, ఇక్కడ ఉన్నటువంటి నాయకునికి సోయి లేదా? కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన ఆనాడు అయినా ఈనాడైనా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 1,80,000 ఉద్యోగాల వరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. ప్రైవేట్ రంగంలో దాదాపు 20 నుంచి 25 లక్షలు కేటీఆర్ గారి నాయకత్వంలో ఐటీ రంగం కావచ్చు, అదేవిధంగా ఫార్మా రంగం కావచ్చు, అన్ని రంగాలలో ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత, యువతకు పెద్దపీట వేసినటువంటి ఘనత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక వాళ్ళ నాయకుడు ఒక నాటకం ఆడతాడు, స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన ఇంకో నాటకం ఆడతాడు. కేవలం ప్రజలను, యువతను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. మొత్తం మమతాల మీద ఈ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రానున్న రోజుల్లో జింజీ లెవెల్లో ఖచ్చితంగా వాళ్ళు అన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఫైట్ చేస్తాం. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగ భృతి, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే 4,000 రూపాయలను ఇలా ఒక నిరుద్యోగికైనా 4,000 రూపాయలు ఇచ్చిందని మేము అడుగుతున్నాం. కాబట్టి ఎక్కడ కూడా కేవలం మాయా మాటలు చెప్పుకుంటే ప్రభుత్వం కొనసాగిస్తుండో రేవంత్ రెడ్డికి తగదు. ఖచ్చితంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపే రోజులు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జింజీకి మద్దతుగా మేము ఖచ్చితంగా ఇక్కడ నిరుద్యోగ అంశం కావచ్చు, జింజీ కావచ్చు, అదేవిధంగా విద్యార్థుల స్కాలర్షిప్ మీద కూడా భారత రాష్ట్ర విద్యార్థి విభాగం నిరంతరం పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే ఇలా నిరసన కార్యక్రమం తీసుకున్నాం. ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేసి తీరుతాం. दिल्ली में जो हुआ परसों जंतर मंतर पे, जो बच्चों को मारा गया, छोटे बच्चों के सर फोड़े गए, गर्ल्स were sexually assaulted at that day. Since the party BJP came into power in 2014, there have been no such words as accountability. I believe कि जो भी पार्टी लीडर्स है, they should be held accountable for what have happened. ये सिर्फ एक प्रधानमंत्री की या किसी की वो धर्मेंद्र प्रसाद की गलती नहीं है जो परसों हुआ. It was a mistake of Home Minister who did this. जो बच्चियां हैं वो लोग ब्रूटली मारे गए, कई लोग मरे उसमें, बच्चों को सेक्सुअली असॉल्ट किया गया, उन लोगों के लोअर बैक्स पे लाठी मारे गए, उन लोगों के चेस्ट पे स्टेप किया गया. तो ये जो हो रहा है दिल्ली में, इट इज़ नॉट अ डेथ ऑफ डेमोक्रेसी. आई वुड से इट कि इट वॉज अ मर्डर ऑफ डेमोक्रेसी. I repeat, it was a murder of democracy committed by BJP party on that day.
NEET paper is one of the most important paper of this country, जो कि बहुत अकाउंटेबली होल्ड करना चाहिए था, बट इट वाज लाइक फ्रीली, बहुत ओपनली कर दिए वो लोग, कुछ भी अकाउंटेबिलिटी नहीं रखे उसमें. हर चीज़ में स्कैम होना स्टार्ट हो गया. इतने बड़े पेपर में स्कैम हो रहा तो सोच लो आप क्या क्या चीज़ में नहीं हो रहा होगा. बल्कि अगर ये नीट में अगर डॉक्टर सही नहीं बने तो फ्यूचर में आप लोगों का ही फ्यूचर है. इसलिए स्टेप अप ऑल द स्टूडेंट्स, ऑल द यूथ ऑफ इंडिया, ऑल द यूथ ऑफ हैदराबाद, स्टेप अप, कम इन टू प्रोटेस्ट और अपने डिमांड्स रखो कि अब से अकाउंटेबल रहना सब जने बोलकर. हाँ, राइट. जो इवन द पुलिस ऑफिसर्स कितने की लोगों के बैच नहीं थे. अब जो उसके बाद हुआ, उसके बाद कहीं जो स्टूडेंट प्रोटेस्ट बोल के आ रहे, वो लोग मास्क पहन लेके, स्कार्फ पहन लेके, विदाउट एनी बैच, सिर्फ जाके पुलिस वालों को उकसारे कि कुछ गलत होना बोलकर, तो वो लोग और उल्टा पावर में आएंगे अगर ये सब चीज़ें हुए. बोलते आप लोग अगर वहाँ पे दिल्ली जंतर मंतर पे है, इवन आप लोग अगर यहाँ प्रोटेस्ट में आ रहे तो ऐसे लोगों को रुकाओ. इट इज़ अ पीसफुल प्रोटेस्ट. वी नीड टू मेक अवर डिमांड्स क्लियर. अपना पीसफुल है प्रोटेस्ट, कुछ भी वायलेंट नहीं करने का है. अगर कोई वायलेंट कर रहा है, इट ఈస్ అ మెంబర్ ఆఫ్ బీజేపీ ఆర్ ఐదర్ ఇట్ ఈస్ అ మెంబర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. నమస్కారము అందరికీ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారము. మేము ఇక్కడికి ఇప్పుడు రావాల్సిన ప్రధాన కారణం ఏమంటే మన విద్యార్థులు, అది కుల మతం అనేది ఏమీ లేదు, ఏ తేడా లేకుండా మన విద్యార్థులకు జరిగిన అన్యాయం గురించి నిరసనగా మనం ఇక్కడ నిలబడ్డాము. మన పిల్లలకు నిరసనగా వాళ్ళ మీద అయిన అత్యాచారానికి, అరాచకాన్ని అరికట్టడానికి, వాళ్ళకి న్యాయం ఇప్పించడానికి మనం ఇక్కడ వచ్చాము. ఇక్కడ కులమతం కాదు, పార్టీ కాదు, అందరూ రావాలి. నా పిల్లలు కూడా చదువుతున్నారు, వాళ్ళు కూడా అన్యాయం జరిగింది, ఇతర పిల్లలకు కూడా అన్యాయం జరిగింది. కాబట్టి అది కాక ఢిల్లీలో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు కదా, అది చాలా పెద్ద తప్పు. అది చాలా పెద్ద తప్పు, ఇలా జరగకూడదు. అందుకని దాని నిరసనగా ఎప్పటి వరకైతే వాళ్ళకి న్యాయం జరగదు అప్పటి వరకు ఈ నిరసన ప్రొటెస్ట్ జరుగుతూనే ఉంటుంది, మేము పాల్గొంటూనే ఉంటాము. వాళ్ళు అంటారు సార్, వాళ్ళకి అది అలవాటు పడింది అన్నాడు. అక్కడ అందరూ ఉన్నారు, అక్కడ మతాలు ఏం లేదు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు, హిందూ కూడా ఉన్నారు, సిక్ ఉన్నారు, ఈసాయి ఉన్నారు, అందరూ ఉన్నారు. అక్కడ అందరూ పాల్గొన్నారు. వేరే వాళ్ళు వీళ్ళు అనేది లేదు. విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, కూడా సోదరులు కూడా ఉన్నారు. తర్వాత అవసరం ఉన్న వాళ్ళు మీదికి వస్తారు. మిగతా వాళ్ళందరూ దయచేసి కింద ఉండాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. లేదు, ప్రొటెస్ట్ లో విద్యార్థులే ఉండాల్సిన అవసరం లేదు. విద్యార్థులు కూడా ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ సోదరులు ఉన్నారు, సోదరి మనులు ఉన్నారు, వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. మాకు కూడా అవకాశం దొరికితే మేము కూడా వెళ్తాం. అక్కడ తప్పకుండా వెళ్ళాల్సిందే. ఫండ్ అవసరం లేదు. మీ ఫండ్ మీరు పెట్టుకోండి, నా ఫండ్ నేను పెట్టుకుంటాను. ప్రతి రోడ్డు మీద వెళ్ళేటోడు ఎవడెవడు ఫండ్ ఇస్తాడు. అన్నం పెట్టడానికి ఎవడు వెనక ఎరచదన్నా. పిల్లల హక్కు కోసం పోరాడే వాళ్ళకి ఎవరైనా ఫండింగ్ చేస్తారు. ఫండింగ్ చేయాలంటే మీ ఫండ్ చూపించండి. పిఎం కేర్ ఫండ్ ఎక్కడ పోయింది? ఎవరు అడిగేదండి? మాకు అలాంటి ఫండ్స్ ఏం రావడం లేదు. ప్రతి ఒక్కరు ఎవరో ఒకటి జేబులో తీసిస్తాడు, మీరు తినండి, మీరు వెళ్ళండి అంటారు. అలాంటి అవకాశం వస్తే ఈ పిల్లల కోసం మేము ఎల్లప్పుడూ రెడీగా ఉంటాము. అక్కడికి పోయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. ఏం లేదు, రాజీనామా చేసే వరకు, అది నెలలు కానీ సంవత్సరాలు కానీ ఎన్ని సంవత్సరాలైనా జెన్జీ ఇది విద్యార్థుల హక్కులతో వాళ్ళతో అన్యాయం జరగకూడదు. వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఆ పోరాటం మేము జరుపుతూనే ఉంటాము. ఎప్పటి వరకు అది జరగదు, సంవత్సరాలైనా పర్వాలేదు. చివరికి ఇది స్వతంత్ర పోరాటం అయినా కూడా దాంట్లో కూడా మేము పాల్గొని విద్యార్థులు పోనీ వచ్చే భావి తరాల కోసం మేము మా ప్రాణాలు కూడా అర్పించక సిద్ధం. దానికి వెనుకాడే ప్రసక్తే లేదు. ఆ పిల్లల భవిష్యత్తు కోసం, ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు, అది ఒక ఆయుధం. అందుకని మన పిల్లలకు కావాల్సింది ఆ హక్కు కావాలి. ఏంటంటే లాస్ట్ 5 years 3 times నీట్ పేపర్ లీక్ అయింది కదా, ఒక్కదైనా అకౌంటబిలిటీ తీసుకున్నారా? క్వశ్చన్ చేస్తున్న స్టూడెంట్స్ నేమో ఇది లాఠీ చార్జ్ చేస్తున్నారు. స్టూడెంట్సే యూతే ఫ్యూచర్ ఇండియాకి, అలాంటి వాళ్ళని కొడుతున్నారు. ఒక్కదైనా ఇదే ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అకౌంటబిలిటీ తీసుకొని ఇంత రిజైన్ చేస్తుంటే ఇంత అవుతుండేనా, ఇంత రచ్ అవుతుండే? అండ్ ఆల్సో ఐ వాంట్ టు క్వశ్చన్ ఆపోజిషన్ కూడా. లాస్ట్ 13 years నుంచి బీజేపీ రూలింగ్లోనే ఉంది కదా. ఏమైనా అంటే మీరు యాంటీ నేషనల్, యాంటీ టెర్రరిస్ట్ అంటారు కదా, మళ్ళీ ఏమన్నా అంటే హిందువుల ప్రమాదంలో ఉన్నారంటారు కదా.
13 ఏళ్ల నుంచి మీరే రూలింగ్లో ఉన్నారు కదా, హిందువుల ప్రమాదంలో ఉంటే ఏం చేస్తున్నారు మీరు? మరి కాపాడదు కదా. ఏమన్నంటే మేము కరెక్ట్గా ఎలక్షన్ టైంలోనే ఏదో ఒకటి చేస్తారు, లైక్ ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ అవ్వచ్చు, లేకపోతే నేను ఒక హిందూగానే అడుగుతాను. ఏమన్నంటే నన్ను మళ్ళీ క్వశ్చన్ చేస్తారు, గొర్రె బిడ్డ నువ్వు, లేకపోతే యాంటీ నేషనల్ అంటారు కదా. నేను ఒక హిందూగానే అడుగుతున్నాను. రామ్ మందిర్ కట్టామని గొప్ప చెప్పారు, నేను రామ్ మందిర్కి డొనేషన్ చేశాను 10,000. జై శ్రీరామ్ అని కూడా అంటున్నాను. 200 crores స్కామ్ జరిగితే ఎవరైనా ప్రశ్నించారా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అన్నాడు కదా, అదే CGP అనే పార్టీకి నేను ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు. దానికి జస్ట్ క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని మాత్రం ఎందుకు వాళ్ళని తరిమేయాలి అలా అంటున్నారు నాకు అర్థం కాదు. మేము we are requesting education minister ధర్మేంద్ర ప్రధాన్ to resign. We are the future. That's it. బీజేపీ ఏమన్నంటే హిందూ ముస్లిం రిలీజియన్ గొడవలు తప్ప దేశానికి చేసింది లిటరల్లీ ఏమీ లేదు. లాస్ట్ 13 years నుంచి అదే చేసుకుంటూ వస్తారు. ఏమన్నంటే హిందువులు ప్రమాదంలో అంటున్నారు. ప్రమాదంలో ఉంది హిందువులు కాదు, మీరు 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 ఒకవేళ స్టూడెంట్స్ ఎడ్యుకేట్ అయ్యి అందరూ ఎడ్యుకేట్ అయితే మీకు ఎవరు ఓట్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఎవరికి లాస్ట్ 13 years 80 schools మూతపడ్డాయి. దానికి ఎవరైనా అకౌంటబిలిటీ తీసుకున్నారా? E20 ఇథనాయిల్ అసలు 2023 కంటే ముందు కొన్న వెహికల్స్ కి ఏదంతా ఇథనాయిల్ సపోర్ట్ చేయదు, కానీ దాన్ని అయినా తీసుకొస్తున్నారు. దానికి ఎవరైనా అకౌంటబిలిటీ తీసుకుంటారా? లేదు. ఏమన్నంటే జై శ్రీరామ్ అంటే నేను ఒక హిందూగానే చెప్తాను. జై శ్రీరామ్ అంటే జాబ్స్ వస్తాయా? జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు వస్తాయా? మనం కష్టపడాలి, అది ఎవరు గమనించరు. ఏమన్నంటే దేవుడి పేరు చెప్పి మతాలు అంటాం. క్వశ్చన్ చేస్తే యాంటీ హిందూ యాంటీ నేషనల్. ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి రిజైన్ చేయకపోతే మా స్టూడెంట్స్ ఇలానే ప్రొటెస్ట్ చేస్తాం. తెలంగాణలో ఉద్యమం కొత్త కాదు, పోరాటాల గడ్డ మా తెలంగాణ. ఇక్కడ మేము ఎలా చేస్తున్నాం, మాకు ఢిల్లీ స్టూడెంట్స్ అక్కడ వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఈ రోజు నాకు ఒక న్యూస్ వస్తుంది, ఈ రోజు మార్నింగ్ సోనం వాంగ్చుక్ తన ఫాస్ట్ ఎక్స్పైర్ చేశాడు కదా. సోనం వాంగ్చుక్ ని యాంటీ నేషనల్ యాంటీ ఏజెంట్, చైనా ఏజెంట్, పాకిస్తాన్ ఏజెంట్ అన్నారు కదా. అదే ఏజెంట్ కి మరి మోడీ ఎందుకు ఈరోజు ట్వీట్ పెట్టాడు? మోడీ ఎందుకు ట్వీట్ పెట్టి హంగర్ స్ట్రైక్ అంటే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తేనేమో తన యాంటీ నేషనల్ యాంటీ యాంటీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే మాత్రం తను కాదు. స్టూడెంట్స్ అందరూ దేవుడి మతంలో ఉండి బయటికి రావాలి, మేల్కోండి. ఎందుకంటే మన భవిష్యత్తుకి వీఆర్ ఫైటింగ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్. We need to fight. అన్న ప్రశ్నిస్తే కేసులు అంటున్నావు, ప్రశ్నిస్తే నిరుద్యోగులు లాఠీ చార్జ్ చేస్తున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పార్టీ సోషల్ మీడియా వేదికగా ఒక జడ్జి గారు మాట్లాడినందుకు క్రియేట్ అయిన పార్టీ నీట్ పేపర్ లీకేజ్ గురించి ఢిల్లీలో ధర్నా చేస్తుంటే జంతర్ మంతర్ దగ్గర పోలీసు వాళ్ళు బీజేపీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారు. స్టూడెంట్స్ వాళ్ళు టెర్రరిస్టులు కాదు, వాళ్ళని ఆడ మొగ అని తేడా లేకుండా పోలీస్ వాళ్ళు, ఆర్మీ ఫోర్స్ ప్రతి ఒక్క లాఠీ చార్జులతోని, గ్యాస్ బాంబులతోని వాళ్ళ మీద విరుచుకుపడుతుంటే వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పుకోలేక ఆర్టికల్ 32ని వైలేట్ చేస్తారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ రైట్ టు ప్రొటెస్ట్ అనే ఆర్టికల్ని వైలేట్ చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం. ఈరోజు భారత రాష్ట్ర సమితి బీజేపీకి అగనిస్ట్గా ఇంత పెద్ద ప్రొటెస్ట్ కేటీఆర్ గారు పెడుతున్నందుకు మేము అందరం జాయిన్ అందుకు సంతోషంగా అనిపిస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ స్టూడెంట్స్కి మద్దతుగా నీట్ పేపర్ లీక్ ఈ 14 సంవత్సరాల బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక 150 పేపర్లు చాలా సార్లు లీక్ అయినాయి, కానీ నీట్ పేపర్ 4 times లీక్ అయింది. అయినా కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎటువంటి వివిధ శైలి లేదు. బీజేపీ గవర్నమెంట్లో పక్కా రిజైన్ చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు, మేమందరం మద్దతు తెలుపుతున్నాం. అలాగే ఇన్ని ఉద్యమాలు చేస్తున్నారు కదన్నా, ఇంకా నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇలానే బీజేపీ కార్యకర్తల లాగా పోలీస్ వ్యవస్థ కనుక స్టూడెంట్స్ వాయిస్ని తొక్కేద్దామని చూస్తే రానున్న రోజులలో బీజేపీ పార్టీ కార్యకర్తలను కాదు కదా, బీజేపీ పార్టీ గల్లీ కార్యకర్తలను కూడా తెలంగాణతో పాటు ఆల్ ఓవర్ ప్రతి ఒక్క రాష్ట్రంలో గల్లీలలో కూడా తిరగని. అలాగే రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చేసి సరూర్ నగర్కి అయితే, చిక్కటిపల్లికి అయితే 2000 ఉద్యోగాలు వచ్చామని చెప్పాడు. ఇక్కడ కాకుండా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తూ, రాస్తారోక చేస్తూ, ధర్నా అని చెప్పేసి అక్కడ ధర్నాలు చేస్తున్నాడు కదా, అదే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ బీజేపీ రెండు తోడు దొంగలు. బయట మాత్రం పబ్లిక్ని మేము గొడవలు పడతాము, మేము పబ్లిక్ కోసం కొట్లాడతామని చెప్తారు, కానీ వీళ్ళిద్దరు తోడు దొంగలు. బీజేపీ కాంగ్రెస్ బాయ్ బాయ్. మీరు చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు మనతో కాంగ్రెస్ సీఎం బండి సంజయ్ గారితో బాయ్ బాయ్ ఆర్ఎస్ బ్రదర్స్ లాగా తిరుగుతుంటారు. సో విద్యార్థులకి ఎటువంటి న్యాయం ఏ ప్రభుత్వం చేస్తలేదు, ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జాబులు తప్ప ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి జాబులు ఇవ్వలేదు. మళ్ళీ మేమిచ్చిన జాబులను వాళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. మీరు చూడొచ్చు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో కొట్లాడుతుండు స్టూడెంట్స్కి నీట్ పేపర్ లీక్ అయిందని. మొన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు
బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినందుకు విద్యార్థులు సరూర్ నగర్లో ఎంతో మంది యువకులు వచ్చి 5,000 జాబులు క్యాలెండర్ రిలీజ్ చేసి 20,000 కానిస్టేబుల్ జాబులు రిలీజ్ చేస్తామని చెప్పి దానికి అగెనిస్ట్ కాంగ్రెస్ బీజేపీ రెండు బాయ్ ఓన్లీ బీఆర్ఎస్ కరెక్ట్. మనం అందరం అర్థం చేసుకొని బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. కేటీఆర్ బర్త్డే సైతం వదిలేసి కేటీఆర్ సెలబ్రేషన్స్ నిరుద్యోగుల పక్షాన నిరసనకి ధర్నా చౌక్ రావడానికి ఎలా చూడొచ్చు? కేటీఆర్ గారు అనే అంత లీడరు దేశంలో ఎవరు దొరకరండి. ఎందుకంటే పుట్టినరోజు వదులుకొని రేవంత్ రెడ్డి గారు లాగాను ఈ పార్టీ ప్రోగ్రాంలు పెట్టుకొని సాంగులు వేసుకొని తిరిగే వ్యక్తి కాదు. ఈరోజు ఇంతమంది యువకుల కోసం కాలేజీలలో నీట్ పేపర్ లీక్ అవుతున్నందుకు ఇంకా 5,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 20,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ 5,000 ఉద్యోగాలు ఇవ్వడం, ఇలాంటి ప్రోగ్రాంలు యువకుల కోసం చేస్తూ తన బర్త్డేని కూడా త్యాగం చేస్తున్నందుకు మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అలాంటి లీడర్ తెలంగాణలో ఉన్నందుకు మేము ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇదంతా స్టార్ట్ అయింది కేవలం ఒక్కరి నోటి దూల వల్ల, దట్ ఈస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ గివింగ్ దిస్ డైరెక్ట్ మెసేజ్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. యూ హ్యావ్ టైమ్ టు వాచ్ Samarana's latent videos, but you don't have time to watch protesters' grievances. You are also accountable to this, because whatever is happening in this country is very unjust and very unfortunate. Students are being brutally attacked by the police goons with the nails on their lathis. They are fascists and nepotists. You have time. You're going ham over mosque and beefing over temples. You have money for your posters and ads, but you don't have cash for developing schools and education policies. We demand education minister of this country to be resigned immediately with effect, because we have been seeing Sonam Wangchuk Gani, CJP, we have nothing to do with all these people, but they are all fighting for us. They are all fighting for our children's future. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది కేవలం ఒక్కరి మాట వల్ల పుట్టిన పార్టీ. అది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ తీసుకొస్తుంది. సోనం వాంగ్చుక్ అనే ఒక గొప్ప వ్యక్తి మన కోసం కేసులు పెడుతున్నారు, లాఠీ చార్జ్ చేయడం ఎలా చూడొచ్చు? It is completely, judiciary has failed one thing, because it has no spine in this country. Spineless. ఎందుకంటే మీకు ఎంతసేపు అడానీ అంబానీ వాళ్ళ కేసెస్ చూడడానికే టైం ఉంది, కానీ ఇలాంటి పేద ప్రజల పైన జరుగుతున్న అరాచకాలు, పోలీస్ అరాచకాలు, పోలీస్ బ్రుటాలిటీని ఖండించడానికి మీకు టైం లేదు. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే, వీ డోంట్ హ్యావ్ టైం ఫర్ దిస్ అన్నారు. ఇట్లాంటి పోలీస్ అరాచకాలను జ్యుడిషియరీ ఆపాలా, పోలీస్ వాళ్ళు ఆపాలా. ఎందుకంటే దిస్ ఇస్ డైరెక్ట్లీ బ్రీచ్ ఆఫ్ ఆర్టికల్ 19, 21 and 22. ఎస్. ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఇప్పుడు ఉన్నాడు, కేంద్ర మినిస్టర్ ఉన్నాడు కదా, ఆయన కూడా రీజన్ చేయకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? ఆయన రిజైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను బీయింగ్ అ లాయర్, ఐ హ్యావ్ బీన్ ఆల్ దీస్ థింగ్స్. మేము హిస్టరీని చదువుకున్నాము, ఎమర్జెన్సీని చదువుకున్నాం. ఇప్పుడు జరుగుతుంది ఏదైతే ఇది ఒక గ్లిమ్స్ ఆఫ్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ. ఆయన రిజైన్ చేయకపోతే I can assure that there will be a national emergency in this country, because we have seen Sri Lanka, Nepal, Bangladesh, now that it will be in India. అన్న, ప్రశ్నిస్తే అరెస్టులు, లాఠీ చార్జీలు చేస్తున్నారు కదా, ఇక్కడ ఢిల్లీలో ఈ లాఠీ చార్జీలు చేయడాన్ని ఎలా చూడొచ్చు? ఒక్కసారి విద్యార్థులతో పెట్టుకున్న, యువకులతో పెట్టుకున్నా కూడా ఏ పార్టీ కూడా భారతదేశ చరిత్రలో కనుమరుగైపోయింది తప్ప ఎక్కడూ లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ యువకులని, విద్యార్థుల యొక్క ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా మేము ఏమంటున్నాము, నరేంద్ర మోడీలో ఉన్న గవర్నమెంట్లో ఉన్న యూనియన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమన్నాం. ఎందుకు ఏమన్నాము, ఊరికే నీట్ పేపర్ లీక్ అయితే కష్టపడి పేదవాడు చదువుకొని నీట్ పేపర్ల మార్కులు వస్తే ఇవాళ నువ్వు లీకేజ్ చేసి నీ డబ్బుల కోసము, నీ లంచాల కోసం నువ్వు లీక్ చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఆగమైపోయి చాలామంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. కాబట్టి మేమేం చేస్తాము, ఫస్ట్ అడిగినాము, సోషల్ మీడియా వేదికగా చెప్పినాము, వినలేరు. కాబట్టి ఇక్కడ మొత్తం రాష్ట్రాల్లో ఉన్న యువకులందరూ కూడా ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తే ఆ ప్రొటెస్ట్కి గజ వణికిన నరేంద్ర మోడీ ఇవాళ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసినాడు, గన్నులు పెట్టినాడు, ఇవాళ వాటర్ పెట్టి కొడుతున్నాడు. కాబట్టి మేము ఏమంటాం, అందరం యువకులు అదిరే బెదిరే క్యారెక్టర్ మాది కాదు, మేమందరం కూడా జెన్జే కిడ్స్. కాబట్టి ఈ పోరాటాన్ని ఇంకా ముందు తీసుకొని పోతాము. ఇమీడియట్గా రిజైన్ చేయాల్సిందని కోరుకుంటాం. అలాగే ఢిల్లీలో ఈ రాహుల్ గాంధీ అయితే మనకి ఇక్కడ నిరసన చేస్తున్నాడు కదా, అలాగే ఇక్కడ బీజేపీ అధికారంలో ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి భయపడి ఇక్కడ నిరసన చేయట్లేదు అన్న. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది. ఇక్కడ ఎందుకు, అక్కడ రాహుల్ గాంధీ యాక్టింగ్ చేశాడు, ఏమని
స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తాను. ఇక్కడ అదే స్టూడెంట్స్కి సపోర్ట్ చేసి ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళని తీసుకొని పోయి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నారు. దాన్ని బట్టి అర్థమైంది. అదే పరేడ్ గ్రౌండ్ సభలు పెట్టినప్పుడు నరేంద్ర మోడీ క్లియర్ ఇన్వైట్ చేసింది రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి తర్వాత నరేంద్ర మోడీ ఇద్దరు డబుల్ ఇంజన్ సర్కార్ నడిపిస్తున్నారు. అక్కడ ఆయన లాఠీ చార్జ్ చేపిస్తున్నారు, ఇక్కడ అక్రమ కేసులు పెట్టి విద్యార్థులను అణచివేయాలని చూస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ అణచివేసి ఆగదు ఈ ఉద్యమము 100%. ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి ఇక్కడ ఈ సదస్సు పెట్టినాం కదా, ఇలా నిరసన పెట్టినాం కదా, కేటీఆర్ గారిని కూడా ఒక రిక్వెస్ట్ చేసి మరి మేము ఇక్కడికి వెళ్ళి ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ కూడా బీఆర్ఎస్ విద్యార్థులు పోగబోతుంది. అక్కడికి పోయి అక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తాం. నువ్వు లాఠీ చార్జర్ కాదు, నువ్వు బుల్లెట్లు పెట్టి కొట్టినా కూడా అక్కడికి మేము జరగమని తెలియజేస్తున్నాం. కేటీఆర్ బర్త్డే సైతాన్ని ఆపుకొని మరి ఆ సెలబ్రేషన్ అన్ని బంద్ చేసుకొని ఇక్కడికి నిరుద్యోగుల పక్షాన కొట్టడానికి దీన్ని నిరసన ఎలా చూడొచ్చు? కేటీఆర్ గారు వాస్తవంగా ఇలా మైల్ స్టోన్ బర్త్డే వారి 50th బర్త్డే, కానీ దేశ రాజధాని నగర బొడ్డున ఇలా జంతర్ మంతర్ దగ్గర ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థుల మీద లాఠీ దెబ్బలతో వాళ్ళు హింసిస్తున్నటువంటి తరుణం చూసినాక, అలాగే ఈ రాష్ట్రంలో ఎల్నినో ఎఫెక్ట్ వల్ల, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల, కన్నెపల్లి దగ్గర నీళ్ళు ఎత్తిపోయకపోవడం వల్ల, రిజర్వాయర్లు ఎండిపోవడం వల్ల, రైతుల బతుకులు ఆగడం వల్ల, ఈ 2 విధాల వల్ల ఇలా కేటీఆర్ గారు బర్త్డే జరుపుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు రిజైన్ అనే ఒక నినాదంతో దేశం మొత్తం ఇది ఇలా యువత అంతా కదిలి ఎట్లయితే కొట్లాడుతున్నారో వాళ్ళకి సింపథైజింగ్తో సంఘీభావం తెలపడానికి అలా ఇక్కడ కేటీఆర్ గారు వచ్చి ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదే రాహుల్ గాంధీ ఇక్కడ ఢిల్లీలో నిరసనలు అని చెప్పేసి చేస్తున్నారు, తెలంగాణకు వచ్చి తెలంగాణ నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు కదా. అదే మాట్లాడుతున్నామండి. దీనిలో ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, హిపోక్రసీ అంటారు. అంటే ఆయననేమో అక్కడ ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా చేస్తాడు, ఆయనని తీసుకుపోయి ఏది పోలీసుల వ్యాన్లో తీసుకుపోయి అరెస్ట్ చేస్తేనేమో దేశం మొత్తం వాళ్ళ రాష్ట్రాలలో, వాళ్ళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో గగ్గోలు పెడతారు. ఇక్కడ గడిచినటువంటి 2.5 ఏళ్ల కాలంలో ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఇలా ఉన్నటువంటి స్టూడెంట్స్ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే, ఇసుకపోయి వ్యాన్లలో తీసుకుపోయి అరెస్ట్ చేస్తూ ఉంటే, రాహుల్ గాంధీ అనే ఒక వ్యక్తి ఇయాల్టి దాకా ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్కి సంఘీభావం తెలుపడు. మరి దీన్ని హిపోక్రసీ అనరా? అక్కడేమో నీకు సంఘీభావం కావాలి, ఇక్కడ బాధపడుతున్నటువంటి స్టూడెంట్స్కి, నిరుద్యోగులకు మాత్రం నువ్వు ఎటువంటి సంఘీభావం తెలుపవా? ఇది తప్పు అని చెప్పడానికి ఇలా కేటీఆర్ గారు ఇక్కడికి వస్తారు. రేవంత్ రెడ్డి కూడా బయటికి రాకుండా నిరుద్యోగుల పట్ల లేకుండా ఓన్లీ కొడంగల్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ అక్కడ అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఓన్లీ కొడంగల్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? రేవంత్ రెడ్డి గారు కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోయినటువంటి నాయకుడు. ఈ రాష్ట్రంలో ఇలా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది, అంటే బీజేపీ కాంగ్రెస్ కలయికలో గవర్నమెంట్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నరేంద్ర మోడీ ఆశయాలకు అభిష్టం మేరకు పనిచేసే నాయకుడు. ఇలాకున్నదే 3 ముఖ్యమంత్రులు దేశంలో. ఎవరు? కర్ణాటక, కేరళ, తెలంగాణ. కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు హుటాహుట్న పోయి రాహుల్ గాంధీకి సంఘీభావం తెలిపితే, మరి సన్న ముఖ్యమంత్రి అక్కడికి పోకుండా ఇక్కడేం బిక్కుతున్నట్టు? అంటే నరేంద్ర మోడీ అంటే పడుతుంది బేసికల్గా. నరేంద్ర మోడీకి అగేన్స్ట్గా వ్యతిరేకంగా వెళితే ఓటుకు నోటు కేసులో తీసుకుపోయి లోపలేస్తాడు, బొక్కలేస్తాడు. లేదంటే ఈ గడిచిన 2.5 ఏళ్ల కాలంగా దోచుకున్నటువంటి సంపదను ఈడీ, సిబిఐ దాడులతో ఆయన తీసుకుపోయి లోపలేస్తాడు. దీనికి పడి ఏం చేస్తున్నాడు? పనికిరాని ఎక్కడికో పోయి చేస్తున్నాడు. కొడంగల్ ఏం అవసరమే? అది నీ సేఫ్ జోను, నీ నియోజకవర్గం అని చెప్పేసి అక్కడ ఒక చిన్న గల్లీ లీడర్ చేయాల్సినటువంటి ర్యాలీ నువ్వు చేస్తావా? నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే ఏమైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీవా? ఇలా స్టూడెంట్స్కి నికార్సుగా నిబద్ధతతో నువ్వు ఏం చేసినావు? 2 లక్షల ఉద్యోగాలు ఎడబైనాయి, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను ఎడబైంది, మెగా డిఎస్సీ ఎడబైంది, 20,000 కానిస్టేబుల్ జాబ్స్ ఎడబైనాయి, ల్యాప్టాప్లు ఎడబైనాయి, మన సైకిల్ ఎడబైనాయి. అదే చెప్తున్నా కదా, అక్కడ వాళ్ళ నాయకుడి మీదనో లేకపోతే వాళ్ళ పార్టీ వ్యక్తుల మీద లాఠీచార్జ్ చేసి ఢిల్లీ పోలీస్ అరెస్ట్ చేస్తే ఒక మాట, ఇక్కడ ఈయన చేస్తానేమో ఇంకో మాటనా? కనీసం పర్మిషన్ ఇస్తలేడు ఇక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్కి నిరసన వ్యక్తం చేయడానికి. తీసుకుపోయి జైలు వేస్తున్నాడు, ముందస్తు అరెస్టులు చేస్తున్నాడు. ఇది కంప్లీట్లీ యాంటీ డెమోక్రటిక్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పట్టుకొని తిరిగితే సరిపోదు, కొంచెము ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్లో ఏముందో చదువుకున్న తెలివి ఉండాలి. రేవంత్ రెడ్డికి తెలివి లేదు, దిమాగ్ లేదు, అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ అసలే లేదు. అందుకే ఇవన్నీ అనర్థాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. బరాబర్ ఈ మూమెంట్ స్టార్ట్ అయిందే ధర్మేంద్ర ప్రధాన్ మస్ట్ రిజైన్ అనే ఒక నినాదంతో. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసేంత వరకు ఈ దేశంలో ఉన్న యువత అంతా ఇట్లాగే నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు. అకౌంటబిలిటీ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ సమ్వన్. ఎడ్యుకేషన్ మినిస్టర్ హ్యాస్ టు రిజైన్. అప్పుడైతేనే జవాబుదారీతనం అనేది ఈ దేశంలో కనబడుతుంది జనాలకి. అంతవరకు ఇక్కడ ఉన్నటువంటి యువత మరి వేరే దేశాల్లో ఉన్నటువంటి స్ఫూర్తిని తీసుకొని ఇక్కడ ఖచ్చితంగా కొట్లాడతారు. కొట్లాడి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ
చైతన్యం చూపించి ఆ రాజకీయ వ్యవస్థను మార్చాలని చెప్పేసి వీళ్ళు కొట్లాడతారు ఖచ్చితంగా. అన్న ఢిల్లీలో జంతర్ మంతర్ కార్యక్రమం అని చెప్పేసి CGP వాళ్ళు అయితే ఏదైతే ధర్నా చేస్తున్నారో ధర్నా చేయడంలో వాళ్ళని కొట్టడాలు కానీ ఇట్లా లాఠీ చార్జీలు కానీ కేసులు పెట్టడం ఇలా చూడొచ్చు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఈ భారతదేశము భావితరం యువత కాబట్టి యువతని కొట్టడం అనేది చాలా బాధాకరము. ఇంకో విషయం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు, కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకు రాజీనామా చేస్తలేడు? ఈ నీట్ పేపర్ లీక్ కావడం వల్ల 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 89 నీట్ పేపర్ లీక్ కావడం వల్ల ఈరోజు విద్యార్థుల జీవితాలను ఆడుకుంటున్న ఈ కేంద్ర ప్రభుత్వము వెంటనే విద్యార్థి పక్షాన నిలబడి రాజేంద్ర ప్రధాన్ అనే ఒక వ్యక్తి దుర్మార్గుడు ఈరోజు ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఆ ఒక్కటి కట్టెలను చూసుకుంటే ఆ మొలలు పెట్టి ఇష్టం ఉన్నట్టు విద్యార్థులను కొడుతున్నారు. అంటే బీజేపీ ప్రభుత్వము హిందువుల ప్రభుత్వము అని చెప్పేసి మాట్లాడే బీజేపీ ప్రభుత్వము, హిందువుల ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడే బీజేపీ ప్రభుత్వము ఈరోజు హిందూ బిడ్డలనే అక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న కొంతమంది దుర్మార్గులు, దొంగలు, చందా చోరులు నా కొడుకులు ఏమని మాట్లాడుతున్నారు అంటే ఆ విద్యార్థుల మీద యాంటీ నక్సల్స్, యాంటీ నేషనల్స్, తీవ్రవాదులని మాట్లాడుతూనే టెర్రరిస్టు కొడకల్లారా, చదువు సంధ్య లేని వేస్ట్ నా కొడకల్లారా, మీకు చదువు అంటే ఏం తెలియదు, కేవలము రాజకీయము, మీకు ఒకటి మతము, కులము, దేవుని పేరు చెప్పుకొని గెలిచే మీరు ఈరోజు విద్యార్థుల పట్ల విద్యార్థులను బలిగొంటున్న దుర్మార్గపు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని చెప్పేసి